సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు సింగరేణి కాల్డిస్ వర్కర్స్ యూనియన్ నాయకులు. సింగరేణి కార్మికుల రాజ్భవన్ ముట్టడిలో భాగంగా ఖైరతాబాద్ వద్ద కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అంటూ నినాదాలు చేశారు. సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో సమ్మె తీవ్రతరం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. పోషిస్తున్న సింగరేణి సంస్థను కారు చౌకగా వేలంపాటలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనే కుట్ర కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను భగ్నం చేసే పద్ధతిలో ఇప్పటికే వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈ వేలంపాటను రద్దు చేయాలని చెప్పి, అట్లాగే అశేషమైన కార్మిక వర్గ సమస్యలను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థలను ప్రైవేటీకరించకుండా సింగరేణిలో ఉన్న బొగ్గు గనులను ఈరోజు ఆ సంస్థకే కేటాయించాలని చెప్పి ప్రధానంగా మేము ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాలను ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ విస్తరించి ఉన్న అన్ని జిల్లాల నుండి కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. కాబట్టి ఏఐటీసీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు వేలంపాటను రద్దు చేయాలి, సింగరేణి బొగ్గు గనులను ఈ సంస్థకే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మకుండా నివారించాలని నెపంతో ఈరోజు రాజ్భవన్ ముట్టడి ఏఐటీసీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందుకని అన్ని జిల్లాల నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీసీ పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఏదైతే వేలం పాట ఇస్తుందో ఆ వేలం పాటను తక్షణం రద్దు చేయాలి. రద్దు చేయకుండా ఏదైతే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఉందో కార్మికుల్ని నట్టెంట ముంచడం కోసం, కార్మిక వర్గాన్ని నాశనం చేయడం కోసం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. బేషరతుగా వేలం పాటను రద్దు చేయాలి. అది కార్మికులకు సంబంధించిన బొగ్గు మైనింగ్ గనులు ఏదైతే ఉన్నాయో అది కార్మికులదే, అది మైనింగ్ వాళ్ళదే, అది వాళ్ళ హక్కు, అది మైనింగ్ వాళ్ళ హక్కు. కాబట్టి ఈరోజు కేంద్రం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఉందో దీన్ని వేలం పాట వేసి కార్పొరేట్ వాళ్ళకు ఇస్తానంటే అది కార్పొరేట్ వాళ్ళకి పోతే సామాన్య ఆడ కార్మికులు దాన్ని నమ్ముకొని పోతున్న కార్మికుల పరిస్థితి ఏందని చెప్పేసి ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బేషరతుగా అది వెనకకు తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు మేము చేస్తున్నాం. ఏఐటీసీగా ఈ పోరాటాన్ని ఆపం, రద్దు చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తోక ముడుచుకొని ఎక్కడ ఉండాలని ఆడ ఉంటే మంచిదని చెప్పేసి అంటాం, లేకపోతే పార్లమెంట్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. బొగ్గు గనుల వేలం పాటని రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా 10 రోజులుగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బొగ్గనుల వేలంకు వ్యతిరేకంగా చేస్తామని చెప్పారు. కానీ బొగ్గనుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పోయి దాన్ని ఇనాగ్రేషన్ చేయడం అనేది సిగ్గుచేటైన విషయము. కాబట్టి ఇప్పటికైనా బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి. మరి గవర్నమెంటు మరి ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తే, సింగరేణిని ప్రైవేటీకరిస్తే, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తే రాష్ట్ర వ్యాపితంగా మొత్తం పారిశ్రామిక బంద్ కూడా పాటిస్తాం, సమ్మె కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నిరంతరం ధర్నాలతోటి పోరాటాలతోటి ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని స్తంభింపజేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.